ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. విజయ్ దేవరకొండ రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి రష్మిక మెడలో 3 ముళ్ళు వేశాడు విజయ్. దీంతో ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఈ పెళ్లి వేడుక 2 సంస్కృతులు సాంప్రదాయాల కలయికగా జరుగుతోంది. ఈరోజు ఉదయం విజయ్ వైపు నుంచి హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగగా సాయంత్రం ఈరోజు 4 గంటల 30 నిమిషాలకు రష్మిక కుటుంబ సాంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి జరగనుంది. సో రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ వివాహానికి ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ సంబరాల్లో భాగంగా విజయ్ రష్మిక విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో సరదాగా ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ను నిర్వహించినట్లు కూడా ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. అలాగే హల్దీ వేడుకను నిర్వహించారు నిన్న. సో ఇక వీరి వివాహ విందును అంటే రిసెప్షన్ అనమాట. సో మార్చి 4న హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించిన జంట విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన ఇప్పుడు అఫీషియల్గా పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం ఎంతో ఆత్మీయంగా జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఉదయం శుభముహూర్తాన 3 ముళ్ళు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు భరత్ స్టార్ట్ అయింది. తెలుగు హిందూ సాంప్రదాయం ప్రకారం 10 గంటల 10 నిమిషాలకు విజయ్ రష్మిక మెడలో తాళి కట్టి ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. మేళ్ల తాళాల మధ్య ఈ వేడుక సాదాసీదా కానీ ఘనంగా జరిగిందని చెప్పుకోవాలి. 2 సాంప్రదాయాల్లో వివాహం మొదట తెలుగు ఆచారాల ప్రకారమే పెళ్లి జరిగింది. అనంతరం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రష్మిక కుటుంబ సాంప్రదాయం అయిన కొడవ పద్ధతిలో మరోసారి వివాహం జరగనుంది. సో రష్మిక కర్ణాటకలోని కొడవ వర్గానికి చెందినవారు. సో వారి సాంప్రదాయాలను కూడా ఈ పెళ్లిలో పాటించనున్నారు. మొదట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి వీళ్ళు అనుకున్నారట, రష్మిక మందన వాళ్ళు. సో వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు అందుకే 2 సార్లు పెళ్లి జరగబోతుంది. ఒక పెళ్ళేమో 10 గంటల 10 నిమిషాలు జరిగింది అండ్ రెండో పెళ్ళేమో సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు జరగబోతుంది. సో విలాసవంతమైన రిసార్ట్లో పెళ్లి జరుగుతోంది. ఈ పెళ్లి ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరిగింది. సో ఈ రిసార్ట్లో సుమారు 117 గదులు ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం సూట్స్, ప్రైవేట్ విల్లాస్ ఉంటాయి. సో ఈ వేడికి వస్తుంది దాదాపుగా 2 కోట్ల వరకు ఖర్చు చేశారట వీళ్ళిద్దరూ కలిసి. సో పెళ్లి ఖర్చు ఎవరు పెట్టుకున్నారో మస్ట్గా మీరు కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. సో అతిథులు ఫుల్ లిస్ట్ అయితే మనకి బయటికి రివీల్ అయింది. సో కేవలం 100 మందికి మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. సో వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, శివ నర్వాణ, హీరోయిన్లు ఈషా రెబ్బా, అషికా రంగనాథ్, స్టైలిష్ శ్రావ్య వర్మ వంటి పలువురు అంటే వాళ్ళకి క్లోజ్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆడారు. అండ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా యాడ్ అయ్యారు. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా చాలా ఆప్యాయంగా ఆ యొక్క క్రికెట్ ఆడారు. అండ్ విందు భోజనం ప్రత్యేకంగా కాబోతుంది. అక్కడ అతిథుల కోసం తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, కర్ణాటక ప్రత్యేక బేసి బెళ్ళబాత్ అండ్ కొడవ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలు కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. రష్మిక కుటుంబం రష్మిక 1995 ఏప్రిల్ 5న కర్ణాటకలో విరాజీపేటలో ఆవిడ జన్మించారు. ఆమె తండ్రి మదన్ మందానా, ఈయనొక బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ తల్లి సుమన్, ఆవిడ ఒక హౌస్ వైఫ్. సో ఆమెకు షిమన్ మందన అనే చెల్లి కూడా ఉంది. సో షిమన్ వయసు 14 ఏళ్ళు. సో అక్క కంటే 16 ఏళ్ళు చిన్నది కావడంతో రష్మిక ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటుంది. సో ప్రేమ నుంచి పెళ్లి వరకు చాలా పెద్ద జర్నీ. అండ్ 2018లో విడుదలైన గీతా గోవిందం సినిమాలో విజయ్ అండ్ రష్మిక కలిసి నటించారు. అక్కడ మొదలైన వీరిద్దరి స్నేహం తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్తో వారి బంధం మరింత బలపడింది. కలిసి వెకేషన్లకు వెళ్ళడం, ఒకే చోట ఫోటోలు కనిపించడం వంటి విషయాలు అప్పట్లో వార్తల్లో నిలిచాయి. సో ఎక్కడ రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినా, లేదంటే ఇటు విజయ్ దేవరకొండ ఫోటో పెట్టినా, సో అక్కడ కొన్ని క్లూస్ వెతుక్కునే వాళ్ళు మన సోషల్ మీడియాలో నెటిజన్స్. అండ్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. ఏదన్నా క్లూ దొరకకపోద్దా అని చెప్పి చాలా ఇదిగా చూసేవారు. సో 7 ఏళ్ల ప్రేమ తర్వాత 7 అడుగులు వేసి ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది. ఆసక్తికర విషయం ఏంటంటే వీరి మధ్య వయసు తేడా కూడా 7 ఏళ్లే. హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సో వివాహానంతరం మార్చి 4న
సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఉదయపూర్లోని అరావళి కొండల మధ్య జరిగిన ఈ పెళ్లి అభిమానుల్లో ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు విరోష్ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించిందని చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయపూర్ వేదికగా జరిగిన 3 ముళ్ళ పండక్కి అత్యంత ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన పెళ్లి కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. అలాగే సాయంత్రం 4:30 కొడవ సాంప్రదాయం ప్రకారం మరొకసారి వివాహ వేడుక జరగనుంది. తమకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకునేందుకు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి పనులన్నీ దగ్గరుండి ఏర్పాటు చేసుకున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే పెళ్లి తంతు మొదలైంది. గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాలతో నిండిన నీళ్లతో వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఆ తర్వాత వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. వరుడి తరపున పెళ్లి కూతురుకు బంగారు గాజులు బహుకరించారు. అత్యంత ఆత్మీయులు పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. విజయ్ దేవరకొండ, రష్మిక కొన్నేళ్లుగా కంటున్న కళ నిజంగా ఇవాళ్లతో నెరవేరిందని చెప్పుకోవచ్చు. గీతా గోవిందంతో మొదలైన వారి పరిచయం డియర్ కామ్రేడ్కు వచ్చేసరికి ప్రేమగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రణబలి షూటింగ్ దశలో ఉంది. సో ముచ్చటగా 3వ సినిమా నాటికి 3 ముళ్ళ బంధంతో రష్మిక, విజయ్ ఒక్కటయ్యారని చెప్పుకోవాలి. అండ్ రష్మిక మందాన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటి నుంచి విజయ్ దేవరకొండ ఆమెకు సపోర్ట్గా నిలిచారు. దేవరకొండ ఫ్యామిలీకి అవసరమైనప్పుడల్లా తాను ఉంటానని సందర్భం వచ్చినప్పుడల్లా రష్మిక చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఈ జంట ఒక్కటవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. 7 ఏళ్ల తర్వాత ఒక్కటైంది రష్మిక అండ్ విజయ్ దేవరకొండ జంట. సో సరిగ్గా 10:10 రష్మిక మెడలో 3 ముళ్ళు వేశాడు. సో కేవలం కొంతమంది సెలెక్టివ్ గెస్టులు మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. అండ్ పెళ్లిలో వాళ్ళని నూతన వధూవరులను ఆశీర్వదించడం కూడా జరిగింది. సో ఎవరైతే మెయిన్ పొలిటీషియన్స్ కావచ్చు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కావచ్చు, అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, సో కొంత లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఇప్పుడు అక్కడ అవైలబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా ఇన్నాళ్ల నుంచి దాన్ని కంప్లీట్గా హైడ్ చేసిన రష్మిక అండ్ విజయ్ ఈరోజు 3 ముళ్ళతో ఒక్కటయ్యారు. నిజంగా రష్మిక అండ్ విజయ్ ఫ్యాన్స్ ఒక రకంగా విరోష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విరోష్ అంటూ ట్విట్టర్లో దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరుతో కూడా ట్విట్టర్లో ఈ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. సో ఇన్నాళ్ల నుంచి వీళ్ళిద్దరూ ఎక్కడికి బయటికి వెళ్ళినా, లేకపోతే సినిమా గురించి అయినా, ఏదైనా ప్రెస్ మీట్లో అయినా సరే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, ఏ ఈవెంట్లో అయినా ఇద్దరు కలిసి ఉన్నారంటే అక్కడ అన్నా వదిన అనే సంభాషణలు మాత్రమే వస్తుంటాయి. ఈవెన్ అక్కడికి వచ్చే మీడియా ప్రతినిధులు కావచ్చు, సో చాలా ఫన్నీగా మాట్లాడుతుంటారు వాళ్ళ మనసులోని మాటని బయట తీసుకురావడం కోసం. సో ఎప్పుడు కూడా ఇటు విజయ్ దేవరకొండ అయినా, ఇటు రష్మిక మందాన అయినా సరే ఎక్కడ కూడా రివీల్ చేసే ప్రయత్నం చేయలేదు. సో వీళ్ళు వెళ్ళిన టూర్స్ కావచ్చు, కొన్ని ఒకేషన్స్ కావచ్చు, కొన్ని ట్రిప్స్ కావచ్చు, వాటిల్లోని పిక్స్ని సరిపోల్చుతూ వాళ్ళ ఇన్స్టాలో వీళ్ళ ఇన్స్టా, ఎందుకంటే నో ట్యాగ్స్ అండ్ నో బయోస్ కదా, ఎవరు కూడా షీఈస్ మైన్ అని విజయ్ దేవరకొండ పెట్టలేదు ఇన్స్టాగ్రామ్లో, హీఈస్ మైన్ అని చెప్పి రష్మిక మందాన కూడా పెట్టలేదు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ తర్వాత ఫైనల్గా ఈ జంట ఒక్కటైంది ఉదయపూర్ వేదికగా. అండ్ మార్చి 4న అంగరంగ వైభవంగా తాజ్ కృష్ణ హోటల్లో అతిరథ మహారథుల మధ్య గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సో ఎవరైతే పెళ్లికి మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా సమ్ సెలెక్టెడ్ పీపులే అండ్ తాజ్ కృష్ణకు కూడా, సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సో పెళ్లి ఫోటోలు కావచ్చు, పెళ్లికి సంబంధించిన వీడియోలు బయటికి రాకుండా చాలా అంటే చాలా ఇదయ్యారు. బట్ ఇన్స్టా ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే హ్యాష్ట్యాగ్ పేరుతో వీళ్ళ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సో విజయ్ రష్మిక పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి.